హై టు ఆల్. మనకు బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మనకు బీఎస్ఎఫ్ నుంచి జస్ట్ 5 మినిట్స్ బ్యాకే ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 391 పోస్టులు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అంటే రన్నింగ్ వచ్చేసి కొంతమందికి మాత్రం కండక్ట్ చేస్తారు. అది ఎవరికి అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ ఈ పీరియడ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఎగ్జామ్ ఉండదు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లై డేట్స్ కూడా ఎప్పుడు అనేది ప్రతి చెప్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకోసం ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో రూపంలో చెప్తున్నాను. కాబట్టి కంపల్సరీగా అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కానీ క్వాలిఫికేషన్ ఉంటే కానీ మన వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అండ్ మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా. అలాంటిదే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది బీఎస్ఎఫ్ వాళ్ళ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ ఉంది. ఈరోజు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రిలీజ్ కావడం జరిగింది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చదివితే కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఆ పోస్ట్ మనకు భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇదిగా వచ్చేసి హౌ టు అప్లై విషయానికి వస్తే, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి RECTT.bsf.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీకు అక్కడనే మీకు నోటిఫికేషన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కానీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు అక్టోబర్ 16, 2025 మనకు ఈ నెల 16వ తేదీ నుంచి బీఎస్ఎఫ్ వెబ్సైట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 4, 2025. నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. మనకు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక, ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే, యువర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే 159 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. అండ్ ఈ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బీఎస్ఎఫ్ వెబ్సైట్లోన. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, ఆగస్టు 1, 2025కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 23 ఉన్నటువంటి యువర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. బట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 28 వరకు అప్లై చేసుకోండి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఎటువంటి రన్నింగ్ అయితే ఉండదు. బట్ కొన్ని వాళ్ళకైతే ఉంటుంది. బట్ ఏంటంటే అన్ని ట్రేడ్ వాళ్ళకి వచ్చేసి హైట్ అనేది మీరు కంపల్సరీగా ఇప్పుడు వచ్చినటువంటి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే మేల్ వాళ్ళు వచ్చేసి హైట్ 170 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఈ 170 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే కానీ మీరు నాట్ ఎలిజిబుల్. ఇక అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళు 157 సెంటీమీటర్లు ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఇది ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉంటారో కదా, షెడ్యూల్ ట్రైబల్స్, మేల్ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉండాలి. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉన్నా కూడా సరిపోతుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే, ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు నార్మల్ అప్పుడు 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే షెడ్యూల్ ట్రైబల్స్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మేల్ వాళ్ళు ఉంటారు కదా, నార్మల్ అప్పుడు 76, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే కన్నా ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట. మనకి ఇక్కడ క్వాలిఫికేషను, అదేవిధంగా ఏజ్ లిమిట్ అండ్ మొత్తం కూడా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్స్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18, 23 సంవత్సరాలు అయితే ఉండాలి మ్యాక్సిమం, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 10th పాస్ అయి ఉండాలి. సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మీకు ఈ 10th క్లాస్ మార్క్స్ మెమోతో పాటు 10th క్లాస్ పాస్తో పాటు మీకు అడిషనల్గా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎందుకంటే మనకు ఈ నోటిఫికేషన్ మనకు నార్మల్ క్యాండిడేట్ కింద భర్తీ చేయడం లేదు, ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం జరిగింది. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో, అదే మనకు ఇండివిజువల్ టీమ్ ఈవెంట్లో కానీ లేకుంటే అంటే మనకు టీమ్ ఈవెంట్లో కానీ మీరు నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్ అని ఉండాలి, లేదంటే మీరు అంటే మెడల్ అనేది కొట్టినటువంటి ఏదైతే గెలిచినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అని మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉండాలంటే కనుక నవంబర్ 4, 2023 నుండి నవంబర్ 4, 2025 మధ్యన మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మీకు గేమ్స్ లెవెల్స్ మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పే స్కేల్ అండ్ అలవెన్స్‌లు చూసుకున్నట్టయితే సాలరీ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు కానిస్టేబుల్ జీడీ అండర్ స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు కానిస్టేబుల్ జీడీ పోస్టులు అనమాట. లెవెల్ 3 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 21,700 నుండి 69,100 సాలరీ అయితే ఉంటుందన్నమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన మనకి ఇంకా కొన్ని అలవెన్స్‌లు అయితే ఉంటాయి కదా! హెచ్ఆర్ అని, డిఏ అని, ఇంకా అదర్ అలవెన్స్‌లు కూడా ఉంటాయి. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అబోవ్ మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పారామిలిటరీలో ఉన్నటువంటి రిస్క్ అలవెన్స్‌లు కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట ఈ నోటిఫికేషన్‌కి, అంటే బీఎస్ఎఫ్ ట్రేడ్‌కి. సాలరీ వచ్చేసి మీకు ఇంచుమించు 45,000 ఎక్కువనే ఇంకా రావడానికి ఉంటుంది కానీ 45,000 కంటే తక్కువైతే అస్సలు ఎట్టి పరిస్థితి కూడా ఉండదనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితి కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. అయితే మరి ఇక్కడ మనకు ఏమేమి గేమ్స్‌లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలంటే గన ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్చరీలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే గన అథ్లెటిక్స్‌లోన ఇక్కడ అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, సైక్లింగ్, డివింగ్, ఇంకా ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, జూడో, కరాటే అండ్ ఇంకా స్విమ్మింగ్ ఇట్లా చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. షూటింగ్, టేబుల్ టెన్నిస్, టేక్వోండో, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఇంకా రెస్లింగ్ జిఆర్, వాటర్ స్పోర్ట్స్, వుషు, యోగా ఇట్లా మనకు ఓవరాల్‌గా మనకు 29 రకాలైనటువంటి గేమ్స్‌లోన మేల్ అండ్ ఫీమేల్‌కి ఏదో ఒక విభాగంలోన ఏదో ఒక గేమ్స్‌లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే బ్రదర్ మనకేందంటే ఒకవేళ మీకాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి. బ్రదర్ నాకాడ 10థ్ క్లాస్ ఉంది, ఐటీ ఉంది అండ్ డిగ్రీ కూడా చేశాను. బట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతారు. మీకు ఎన్ని ఉన్నా కూడా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ ఉండదు అని చెప్పాను కదా! అన్ని ట్రేడ్స్ ఎవరైతే ఏ గేమ్స్‌కైనా అప్లై చేసుకోండి. మీకు రన్నింగ్ అయితే ఉండదు. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మనకు షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనం అప్లై చేసేటప్పుడు మొత్తం కూడా మనం ప్రాపర్‌గా అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశామా? లేదంటే గన మనం ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మనం వేరేది పెట్టి అప్లై చేసామని చూస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏందంటే మనకు బయోమెట్రిక్ అండ్ మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏం కండక్ట్ చేస్తారంటే గన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు హైటు, చెస్టు, వెయిటు ఇవి మాత్రమే చెక్ చేస్తారు. ఎటువంటి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మళ్ళీ చెప్తున్నాను దీనికి ఎటువంటి రన్నింగ్ గానీ, ఎటువంటి ఎగ్జామ్ గానీ కండక్ట్ అయితే చేయరనమాట. అండ్ ఈ ఫిజికల్ స్టేట్ అనేది మనకు హైటు, చెస్టు అండ్ వెయిటు ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు మన పేరు ఉందంటే మనకు మెడికల్ లిస్ట్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మెడికల్ లిస్ట్ అయిన వరకు మనకు మళ్ళా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే గన మనకు బీఎస్ఎఫ్‌లో మనకు జనరల్ డ్యూటీ జీడీ జాబ్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి టెంపరరీ గానీ ఎటువంటివి అయితే కాదు. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ గానీ, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ గానీ కండక్ట్ చేయరు కాబట్టి ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ నోటిఫికేషన్‌కి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఏంది బ్రదర్ మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ 4, 2025 నెక్స్ట్ మంత్ 4th వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 391 ఉద్యోగాలు మనకు భర్తీ చేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్ మీకు అప్లై చేసుకునే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.